ముద్దు పెట్టింది. ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. జస్ట్ ఇప్పుడే లేసాను. నైట్ పడుకున్న వరకు ఏమో 11:30 12 అయిపోయింది. నిద్ర పట్టలేదు సరిగా. అండ్ సామాన్లు నీళ్ళనే ఉన్నాయి లోపల. చాలా ప్లెజెంట్గా ఉంది మార్నింగ్. అండ్ ప్రశాంతంగా లేచిన. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ ఏం లేవు, ట్యాప్స్ లేవు, ఏం లేవు. టకటక టెంట్ అంతా సర్దుకొని, లైక్ ఫేస్ వాష్ ఇట్లా ఏం చేసుకోలేదు. టెంట్ ఇట్లా సర్దుకొని నియర్ బై ఏమన్నా ఉంటే వెళ్ళేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేయాలి. అండ్ మనము దగ్గర ఇవాళటి వరకు ఒక 300 కిలోమీటర్లు అయితే తొక్కినాము. చాలా తక్కువే, బట్ స్టిల్ నాకున్న పెయిన్కి అది లైక్ చెప్పాను కదా స్మూత్ స్కిన్ అని చెప్పేసి, అది కొంచెం హర్టింగ్గా ఉండే. బట్ నిన్న కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే నిన్న మ్యాక్సిమం 40 కిలోమీటర్లు మాత్రమే తొక్కిన, 42 ఏమో తొక్కిన. అది కూడా చాలా ఇంటర్వెల్స్లో, అంటే మెల్లిగా టైం తీసుకొని. సో నేను అదే అనుకుంటున్నాను, బాగా పుష్ చేయడం కన్నా సో మనం లైక్ కొంచెం ఇంటర్వెల్స్లో చేస్తే బెటర్ ఏమో. అంటే ఒక గంట తొక్కి ఒక అర్ధగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ గంట తొక్కి అర్ధగంట రెస్ట్ తీసుకొని అట్లా తొక్కితే కొంచెం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి బాడీకి ఇప్పుడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అది కొంచెం కాయ కాసి తర్వాత అయిపోద్ది. అండ్ గెట్ రెడీ. అందుకే కొన్ని వ్లాగ్స్ మొన్న లైక్ నిన్న చూసిన వ్లాగ్ ఇట్లా ఏదైతే ఉందో కొంచెం డల్గా వచ్చి ఉంటుంది, అందుకే కొంచెం అది. బట్ ఇట్స్ ఓకే. మన టెంట్ డే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఎన్ని అయితే తెలియదు కానీ మంచి స్పాట్ అయితే దొరకాలి పడుకోవడానికి. మేబీ ఇది వేడిగా తినాలేమో, కొనుక్కొచ్చుకొని అట్లే తింటానా. బట్ ఇట్స్ ఓకే. తెలుగు నిమిషం ఆంధ్రాలు బుక్కింగ్ కదా, అట్నే ఉంది. సో రైడ్ మనం లైక్ పక్కన రివర్ పొంటి ఇదే రైడ్ ఇట్లా కంటిన్యూ అవుతుంది కదా. సో వెళ్తాంటే ఎండ కొడుతుంది, బట్ ఆ ఎండ ఏది కూడా నాకు తాకకుండా ఈ చెట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కవర్ చేస్తున్నాయో. ఓన్లీ సింగిల్ రోడ్డు, ఇది కూడా సైక్లింగ్ లేకే. అప్పుడు కొంతమంది సైక్లిస్టులు వస్తున్నారు. ఇటు సైడ్ నుండి నేను పోతున్నా. లైక్ వాళ్ళు విజ్ చేయడం కానీ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూడండి మీకు ఆ రివర్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ చెట్లకి ఎండ ఎట్లా కొడుతుందో. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఎలాంటి ఎండ లేదు. రివర్లో మొత్తం లోటస్ మొత్తం చెట్లు ఉన్నాయి, బట్ ఒక్క పువ్వు అయితే ఇంకా పుయ్యలేదు. మేబీ ఇది సీజన్ కాదేమో, ఇంకొంచెం టైం పడుతుంది. స్వాన్స్ చూడండి, బ్యూటిఫుల్ అసలుకి. వాటి పైన ఎండ పడతా అంటే అవి ఎంత క్యూట్గా ఉన్నాయి అసలుకి, చూసారా? అమేజింగ్ కదా. కరెక్ట్ టైంలో క్యాప్చర్ చేశాను, రికార్డ్ చేశాను. ఇది పడుకుంది తల లోపల పెట్టి ఎండ కొట్టేవరకు. అవి ఇంకా స్టిల్ ఫ్లోట్ అవుతున్నాయి, 3 ఫ్లోట్ అవుతున్నాయి, అవి 2 పడుకున్నాయి. అమేజింగ్ వ్యూ, అదృష్టం ఉండాలిరా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవే వర్డ్స్ ఇంకెక్కువ రావు. బ్యూటీని వర్ణించడం అంత ఈజీ కాదు ప్రతి ఒక్కరికి. పెద్ద కవినై ఉండాలి. ఒకవేళ ఎవరైనా కవి ఇట్లా వచ్చి ఉంటే మాత్రం ఇక్కడే ఉండిపోతా అంటారేమో. ఈ నది ఒడ్డున కూర్చొని ఏదో ఒకటి రాస్తూ. అంటే నాకేమనిపిస్తుంది అంటే నదిలో ఒక ప్లాస్టిక్
కవర్ కానీ బాటిల్ కానీ ఏమీ కనబడలేదు. యాక్చువల్గా మున్సిపాలిటీకి క్లీన్ చేసే అవసరం కూడా రాలేదేమో ఎప్పుడు. మనం నదిని దేవునిలాగా ప్రార్థిస్తాం, కానీ నదిలో వ్యర్థాలన్నీ వేసేస్తాం. వీళ్ళు నదిలాగానే చూస్తారు కాబట్టి నీట్గా ఉంచుకుంటారేమో. రోజు వి డోంట్ డిజర్వ్ అనుకుంటాను నేను. ఎక్కడో ఏదో లోపించింది మళ్ళీ. ఒక లైన్లో భలే పోతున్నాయి అవి. హాయ్ 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 హాయ్. లైన్ తప్పినాను, మళ్ళీ వెనకాల పో లైన్గా, మళ్ళీ ఆగమైతో. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. అక్కడ చూడండి. Bonjour. 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 Oh my god. Hi, hi, bonjour. Oh. ఎంతమంది సైక్లిస్టులు. వా bonjour. Bonjour. అలా రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఒక కాఫీ షాప్ వచ్చింది. భలే ఉంది అసలుకి ఇది. కాఫీ షాప్ అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ అవి ఇవన్నీ చేసుకోవచ్చు. దానికన్నా ముందు సైకిల్ చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారు. ఈ చక్రాలు కూడా అల్లిరు, ఇట్లా కట్టారు. షోకేస్ మాత్రమే. ఈ సైకిల్ చూడండి ఎంత బాగుందో. ఇంకా బ్రంచ్ అంట. సో నేనైతే ఒక కాఫీ తీసుకున్నా. ఇక్కడ కాఫీ షాప్స్ ఎంత నీట్గా ఉన్నాయి కదా చూడ్డానికి. ఇండియాలో కూడా అలానే ఉంటాయి అనుకోండి, ఇండియాలో ఇంకా బాగుంటాయి. డ్రాయింగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ₹250 ఇండియా కన్నా ఇక్కడ మాత్రం చాలా తక్కువ. కానీ ఈ కుక్క మాత్రం నక్కలా ఉంది. హాయ్. భయపడుతుంది. కూర్చొని వెళ్తా. సరే, కాఫీ షాప్ లోపల లైక్ ఇక్కడ ఒకలాగా పెట్టి చూసిందా, ఇట్లా వైన్ బాటిల్స్ పెట్టేది ఇక్కడ. ఇవన్నీ షాంపెన్స్ అంటారు కదా, కార్కి ఇట్లా తీయంగా జుమ్మని ఎగురుతుంది, అది ఉంది. అండ్ కొన్ని సివెనియర్స్ పెట్టేది ఇక్కడ. తర్వాత ఇది లెమన్ జ్యూసు అనుకుంటాను. యూకలిప్టస్ బయో అంట, కాదు ఇది. అండ్ కొన్ని ఏవో లైక్ సెన్సియువల్. అండ్ ఇక్కడ సోప్ అనుకుంటాను, ఇది ఎప్రికాట్. ఇది 6 euros ఉంది, ఇది 5 euros ఉంది. ఇవన్నీ సోప్స్, ఇవి న్యాచురల్ సోప్స్ అండ్ ఆర్గానిక్గా చేతితో తయారు చేసినవి అనుకుంటా. ఇది కూడా సోపే. ఇవన్నీ సోప్ డబ్బాలు సంబంధించినవి అవి. అండ్ ఇక్కడ కొన్ని ట్రీట్స్ చేసారు, అవన్నీ ఆర్గానిక్ ట్రీట్స్.
మొత్తం ఆర్గానికే. ఇక్కడ అంతా వైన్ ఉంది కింద. అండ్ ఇదేంటిది సూప్ అంట, లైక్ హెర్బ్స్ సంబంధించినవన్నీ ఉన్నాయి. సిరప్ అంట, డీ ఫ్రూటే సువేజే సిరప్. అండ్ ఈ టెంపరేచర్స్లో ఇవేమో మెయింటైన్ చేస్తున్నారు. పెరుగు లాంటిది, యోగట్ లాంటిది అనుకుంటా. ఇక్కడ ఆర్గానిక్ హనీ కూడా ఉంది. ఇవి చూడచ్చు, ఇవి మొత్తం అన్ని సీడ్స్ ఉన్నాయి. ఓకే, పాస్తాకి కానీ అవన్నిటికి. కానీ ఇది 200 రూపాయలు ఉంది. ఇది ఇవంతా పాస్తా సంబంధించినవి అన్నట్టు. ఇవన్నీ సీడ్స్ సంబంధించినవి. ఇవన్నీ సీడ్సే, అన్ని రకాల సీడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆర్గానిక్ హనీ ఉంది. మన దగ్గర హనీ ఉంది, బట్ ఇది ఆర్గానిక్ హనీ. ఎంత ప్యూర్ అంటే ప్యూర్ ఉంటుంది అంతే, ఎలాంటి కెమికల్ ఉండదు ఇందులో. అండ్ ఇది రియల్ చెట్టేనా? రియల్ చెట్టే. నేను ఇక్కడ పీనట్ బటర్ అనుకుంటా, పీనట్ బటర్ అండ్ చాక్లెట్స్ అవి ఉన్నాయి. అండ్ కూరగాయలు చూడండి. నాకు ఇక్కడ నచ్చింది, నాకేంటంటే చిన్న ఆలు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఏం ఫ్రూట్? ఇది సోరకాయ అనుకుంటా. మీరు క్యూకుంబర్ని చూస్తారా? క్యూకుంబరు ఇగో డిఫరెంట్ కలర్లో ఉంది చూస్తారా? ఎగ్జాటిక్ క్యూకుంబర్ అనుకుంటా ఇది. సరే క్యూకుంబరేనా? అండ్ టమాటాలు చూడండి, ఈ కలర్లో ఉన్నాయి అండ్ ఇట్లా ఉన్నాయి. ఇవంతా ఆర్గానిక్ అంటే వీళ్ళు ఇక్కడ పండించినవి అన్నట్టు. టొమాటే అంటారు. ఇది న్యాచురల్, ఇది వేరే టొమాటే. అండ్ ఇది ప్లమ్స్ అనుకుంటే, ఇవి పీచులు. ఇవి చాలా బాగుంటాయి. ఇవి చూడండి ద్రాక్షలు. ఫిగ్ ఇది చాలా కాస్ట్ ఉన్నాయి పిగ్. నాకు ఇష్టమైన చెర్రీ టమాటోస్, ఎల్లిపాయలు. ఇవి పికిల్స్ అంటారు వీటిని. కొన్ని పికిల్స్ ఇట్లా అమ్ముతూ ఉంటారు అన్నట్టు. సో ఇది. అండ్ ఇక్కడ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు చూసిందా, 23 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఇదంతా రెస్టారెంట్. ఇక్కడ బ్రంచ్ నడుస్తుంది. ఓ మనకు తెలియకుండా అనవసరంగా కాఫీ తాగింది. భలే ఉంది బైక్. నైస్ అసలుకి. ఈ టైర్ అయితే కార్ టైర్ అంత ఉంది, టైర్ పెద్దగా. బైక్ కూడా భలే ఉంది. బ్యూటిఫుల్ రోడ్ అసలు ఇది. ఇక్కడ లొల్లలాక్లా అని ఉంటుంది ప్లేస్, అట్లుంది. చూసారా గైస్ ఎన్ని ఉన్నాయి అసలుకి? మీరు అందరు ఎటుపోతున్నారా అసలుకి? ఇక్కడిక్కడ తిరుగుతున్నారు. ఒక్క ఫ్యామిలీ అయింది. బడికి పోవట్లేదారా మీరు? బడి దొంగలు ఉన్నట్టున్నారు. ఇక్కడ వీళ్ళు ఇంతమంది ఉన్నారా? అక్కడ ఇంకా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు కదా ఎప్పుడాక మీరు. ఇక్కడ మొత్తం అసలు ఈ లేక్లో కొన్ని కోట్ల చేపలు ఉన్నాయంటే నమ్మండి. టుమ్మని ఎగురుతానే, చుయ్యని ఎగురుతానే. అసలుకి క్రేజీ అసలుకి. ఇట్లా సైకిల్ అక్కడ పెట్టేసి చిల్ అవుతానా. సో గాయస్ ఇప్పుడు మనకి ఎక్కడైనా వాటర్ కావాలనుకోండి ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ప్లేసెస్లో మనం వాటర్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ సైకిల్ పెడదాం. సైకిల్ పెట్టి
వాటర్ అయితే పట్టుకున్నా. చల్ల చల్లటి వాటర్. చాలు చాలు. అది ముచ్చట. J'aurais dû m'arrêter, j'ai vu son vélo, je voulais m'arrêter et je ne l'ai pas fait. Et je trouve ça assez rigolo, enfin marrant, que finalement je te revois au retour et que enfin je m'arrête pour te parler. So I saw you in the alley sitting on a bench, and so I told my sister, I saw her bike, I wanted to stop, I didn't, and I find it quite funny now. Only I see you again on the way back, and that finally I stopped to talk to you. Yeah, again. Yes. Et donc, et du coup, je vais le raconter à ma sœur. Je vais donc lui raconter que je t'ai vu et que je t'ai parlé. And so I'm finally going to tell my sister, so I'm going to. Tiens, regarde, je peux faire une. Oh oui, ça sera plus simple. Bon, allez, go to sleep. Okay. Un peu, hein? Okay. Et bye. Okay. When I leave, bye. Okay. Done. Merci. See you. Very funny. సో తను వచ్చేసి 64 సంవత్సరాలంట. వాళ్ళ మామూలుగా వాళ్ళ చెల్లి దగ్గర పోతుంది. తను వాళ్ళ చెల్లికి చెప్పిందంట, నేను ఒక అబ్బాయిని చూశాను, అతను అక్కడ బెంచ్ మీద కూర్చొని ఉండే, నేను బెంచ్ మీద కూర్చొని ఉండే, తను వెళ్ళిపోతూ ఉంటే కలుద్దామని అనుకున్నా కానీ కుదరలేదు, అంటే పిలుద్దామని అనుకున్నా బట్ కుదరలేదు, నేను చాలా అనవసరంగా పిలవలేదే అని అనుకున్నా, కానీ సడన్గా ఇప్పుడు మళ్ళీ కలిసా నువ్వు, నీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్పింది. ఆమెకి 62 సంవత్సరాలు, బట్ ఆమె ఇప్పటికీ సైకిల్ పైన జర్నీ చేయడం అనేది అవసరం అసలుకి. అది కూడా వాళ్ళ చెల్లి దగ్గరికి పోవడం కానీ అన్నీ అట్లా సైకిల్ పైన వెళ్తారంట. అట్లా చాలామందిని చూసిన, కానీ వీళ్ళు కలిసి మాట్లాడడం ఎంత ప్రేమగా అంటే మంచి దగ్గర తీసుకొని మాట్లాడుతూ ఉంది. అంత ఫ్రెండ్షిప్ నేను వీడియో తీయకన్నా ముందు అర్ధగంట నుండి మాట్లాడుతున్నా, అందుకే అంత క్లోజ్ అయిపోయినా. నేను రెస్ట్ తీసుకుందామని ఆయన తర్వాత తను వచ్చి వెరీ హ్యాపీ. Je voulais. And voilà. Tiens. Tout. Hey. I'm a pleasure for me. ఫస్ట్ టైం లైక్ నేను యూరో చూస్తున్నా, ఫస్ట్ టైం First, కరెన్సీ ఫస్ట్ టైం. ఐ హ్యావ్ కార్డ్. yes, God. ఫస్ట్ టైం. Oui. Mais bon. యూరో. నైస్. You pay with a card. కార్డ్. And you pay with this. No, I will keep it. Okay. Oh, yes, I come. will keep it. Yes. You remember. Yes, yes. సో తను డబ్బులు ఇచ్చింది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను కూడా తనతో వెళ్తా, కొంచెం ఫాస్ట్గా వెళ్తా. కాదు Je fais un baiser, je peux kiss you. Kiss you. థ్యాంక్ యూ, Bye. లవ్ యూ. Bye. చూసిరా, ఇక ఇంతకన్నా ఎక్కువ ప్రేమ ఏం లేదు. ముద్దు పెట్టింది, లైక్ అంటే మా అమ్మలాగా అనుకోండి. ఎంతో బాగుంటుంది చెప్పండి అట్లా ఒక పెద్దవాళ్ళు అట్లా. రియల్లీ చాలా హ్యాపీ. మనం ఆ బ్రెడ్ పొద్దుగాల తిన్నాం గుర్తుందా? అదే మళ్ళీ సాయంత్రం 5 అవుతుంది, ఆకలి అవుతుంది. ఏమన్నా తినాలి. వచ్చిన పిజ్జాలు అవి ఉన్నాయి, అవి కాకుండా ఇంకేమైనా ఉంటాయేమో చూద్దాం. ఎట్ ద ఎండ్ ఫైనల్లీ ఒక మంచి ఫుడ్ అయితే దొరికింది. సో రెస్టారెంట్కి వచ్చినా కదా, మంచి కడుపు నిండా తిన్నా. సో వీళ్ళు నా వీడియో చూస్తున్నారు, సిరియా వీళ్ళది. సో వీళ్ళు మన వీడియో ఇస్తున్నారు. జస్ట్ నా సైకిల్ బయట పెట్టినాను, బయట పెడితే వాళ్ళు ఛానల్ చూసుకొని వచ్చి నేను తింటా సడన్గా నా వీడియో ప్లే అవుతాను. వీళ్ళకి నేను తెలుసా ఏంటి అని అనుకొని చూసారు, సడన్గా నా వీడియో వచ్చి యూట్యూబ్లో ప్లే చేస్తున్నారు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్. మెర్సీ బుక్. చాలా బాగా మాట్లాడిర్రు. జస్ట్ మనం సైకిల్ మీద పోతున్నామంటే లైక్ ఆ రెస్పెక్ట్ వేరు ఉంటుంది ఏదైనా, అంతే. అదే రెస్పెక్ట్ తోటి మంచిగా చూసుకున్నారు. అదే 10,000.